కాశ్మీర్లో కొనసాగుతున్న నిరసనలు. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ హత్యను ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్లో రెండో రోజు నిరసనలు వెల్లువెత్తాయి. శ్రీనగర్ సహా కాశ్మీర్లోని అనేక ప్రాంతాల్లో వేల మంది నిరసనకారులు సోమవారం ఆందోళనకు దిగారు. బెమీనా, గుండ్, హస్సీబాడ్, జహంగీర్ చౌక్, పుల్వామాతో పాటు చీనాబ్లోని దోడా, కిస్తీవాడ్, రాంబన్ జిల్లాలోని ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ ప్రాంతాల్లో దుకాణాలను, వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసివేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అధికారులు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాశ్మీర్లో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై ఆంక్షలు విధించడంతో పాటు మొబైల్, ఇంటర్నెట్ సేవల వేగాన్ని తగ్గించారు. వివిధ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో ఆందోళనకారులు ఘర్షణలకు దిగడంతో 14 మంది గాయపడ్డారు. వీరిలో 6 భద్రతా సిబ్బంది ఉన్నారని స్థానిక అధికారులు, పోలీసు ఉన్నత అధికారులు మీడియాకు వెల్లడించారు.